వివాహక జీవితం, విద్య, జ్ఞానం, సంతానం, ధన ఆదాయం కోసం గురువుని స్తుతించాలి. మే 1వ తేదీ ఈ రోజు గురు పరివర్తనం జరిగింది. ఈ పరివర్తనంతో 12 రాశుల వారు ఎలాంటి లాభాలను నమోదు చేసుకుంటారో తెలుసుకోవాల్సిందే, ఈ కథనం వినాల్సిందే. మేషరాశి వారికి ప్రస్తుతం గురు భగవానుడు ఈ రాశిలో ఉన్నందున వారికి విజయం చేకూరుతుంది, లాభాలు ఉంటాయి, ధనాదాయం చేకూరుతుంది. వృషభ రాశిలో గురు పరివర్తనం జరిగింది కాబట్టి వృషభ రాశి జాతకులకు మంచి ఫలితాలు ఉంటాయి. వ్యాపార అభివృద్ధి, పదోన్నతి చేకూరుతుంది, ఉన్నత స్థాయికి చేరుకుంటారు. జీవితంలో సుఖ సంతోషాలు ఉంటాయి. మిథున రాశి వారికి కొన్ని చిన్నపాటి సమస్యలు ఏర్పడే అవకాశం ఉన్నప్పటికీ వాటిని సమర్థవంతంగా ఎదుర్కోవలసి ఉంటుంది. కొత్త ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఇక కర్కాటక రాశి వారికి శుభవార్తలు వింటారు, సంతానంతో శుభవార్తలు వస్తాయి, కుటుంబంలో ప్రశాంతత చేకూరుతుంది, పదోన్నతి తప్పదు. సింహరాశి వారికి లాభదాయకం, వ్యాపార అభివృద్ధి ఉంటుంది, అధిక లాభం ఏర్పడుతుంది, కుటుంబంలోని సమస్యలు తొలగిపోతాయి, సుఖ సంతోషం వెల్లివిరుస్తుంది. కన్యా రాశి వారికి గురి పరివర్తనం వల్ల కన్యా రాశి జాతకులకు శుభవార్తలు వెంటనే వస్తూ ఉంటాయి. ఇన్ని రోజుల పాటు ఏర్పడిన అడ్డంకులు తొలగిపోతాయి, విజయాలు చేకూరుతాయి, ఆరోగ్యానికి బలం చేకూరుతుంది, కొత్త పనులు ప్రారంభిస్తారు, అనుకూలతలు ఉన్నాయి. తులారాశిలో జన్మించిన జాతకులకు గురు పరివర్తనం కారణంగా అనుకూలతలు ఉంటాయి, పదోన్నతి చేకూరుతుంది, కుటుంబ సౌఖ్యం ఉంటుంది, సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి, జీవిత భాగస్వామితో ప్రేమ, అభిమానం పెంపొందుతాయి. వృశ్చిక రాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది, అన్ని కార్యాల్లో విజయాలు చేకూరుతాయి, అడ్డంకులు తొలగిపోతాయి. ధనుస్సు రాశి వారికి గురు పరివర్తనం కారణంగా కొన్ని చిన్నపాటు ఆరోగ్య సమస్యలు ఏర్పడినా ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి, ఆరోగ్యం మెరుగుపడేందుకు అవకాశాలు ఉన్నాయి. మకర రాశి వారికి ఉన్నత పదవులను అలంకరిస్తారు, పై అధికారులతో సఖ్యత నెలకొంటుంది, వ్యాపార అభివృద్ధి ఉంటుంది. కుంభరాశి వారి జాతకులకు ఆరోగ్య విషయంలో జాగ్రత్త పడాలి, పొట్ట సంబంధిత రుగ్మతలు తొలగిపోతాయి, ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది, ఆర్థిక ఇబ్బందులు ఉండవు. మీన రాశి వారికి గురు పరివర్తనం కారణంగా మేలు జరుగుతుంది, సంతానం ద్వారా శుభవార్తలు వింటారు, ఉద్యోగం భరిస్తుంది, వ్యాపారంలో మంచి లాభాలు ఉంటాయి.